దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో రైల్వే వీటికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే వందే మెట్రో రైలును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరం ఉండే నగరాల మధ్య దూరాన్ని వేగంగా అందుకునే ఉద్దేశంతో వందే మెట్రోను అందుబాటులోకి తెచ్చారు. దీనికి నమో భారత్ రైలు అనే పేరు పెట్టారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో కూర్చుని 1150 మంది, నిలబడి 2000 మంది ప్రయాణించవచ్చు. మెట్రో రైళ్లలో ఏ తరహా సౌకర్యాలుంటాయో వాటినే వీటిల్లో కూడా ఏర్పాటు చేశారు. లగేజీ పెట్టుకునేందుకు అల్యూమినియం ర్యాక్స్, ఆటోమాటిక్ తలుపులు, ఛార్జింగ్ సాకెట్లలాంటివి ఏర్పాటు చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆంధ్రాకు తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య ఇది పరుగులు తీయనుంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆదేశించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డిఆర్ఎం సమావేశం విశాఖపట్నంలో జరిగిన సందర్భంగా మంత్రి పాల్గొని ఉత్తరాంధ్రలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి రోజువారీ పనుల మీద ప్రతిరోజూ విశాఖపట్నం వెళ్లేవారు ఎక్కువ అని, ఈ మార్గంలో వందే మెట్రోను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అలాగే శ్రీకాకుళం నుంచి తిరుపతి, సికింద్రాబాద్కు కూడా ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించాలని, రైల్వేలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి కోరారు. వాల్తేరు డిఆర్ఎం డివిజన్ చైర్మన్గా మంత్రి రామ్మోహన్ నాయుడును ఎన్నుకున్నారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ సిటీ రైళ్ల తరహాలో వందే మెట్రోలను భారతీయ రైల్వే తయారుచేస్తోంది.